SSVGR న్యూస్ కు స్వాగతం. ప్రసాద్ అన్న ప్రసాద్ హోటల్ కరెక్ట్గానే చేస్తారు. అదే ఉన్నాయి, అన్ని క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు బందోబస్తు మీరే ఉండే. ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్ నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేనివారు ఊర్లోనే లేరు, వాళ్ళ పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం. నా మీద ఎవరు ఆరోపించాలా? ఇప్పుడు 41A నోటీస్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 307 ఎవరి మీద పెట్టారు? వాళ్ళు మాట్లాడమని చెప్పండి. కింద నాయకులు మాట్లాడితే మా నాయకులు కూడా చెప్తారు దానికి జవాబుగా. మొన్న 2 సార్లు వాదోపవాదాలు జరిగినాయి. వాదోపవాదాలు అంటారా లేకపోతే ప్రెస్ మీట్ నేను చెప్పిన దానికి తెలుగుదేశం తరఫున ఎవరో కొందరు నాయకులు వచ్చి మాట్లాడారు. వాళ్ళకి ధీటుగా మా నాయకులు జవాబు చెప్పారు. చెప్పిన దానికి సాక్ష్యాలతో ఫోటోలు చూపించారు, కాగితాలు చూపించారు. దానికి ధీటుగా జవాబు చెప్పలేక ఏదో 2 మాటలు మాట్లాడారు. దాన్ని మళ్ళా వివరణిస్తూ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడితో ఆగింది. మాట్లాడమని చెప్పండి. ఒకవేళ తప్పుగా కేసు పెట్టినా ఇప్పుడు ఏంది ఇది కక్ష సాధింప? ఆ రోజు మీరు కేసు పెట్టారు కాబట్టి ఈరోజు మేము కేసు పెడుతున్నామని ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్డదిడ్డంగా భూమిని కబ్జా చేస్తున్నారు అంటే ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేస్తామని అంటారా? షాపులు ఉన్న వాళ్ళని ఉంచకూడదు, యూరియా షాపులు మా వాళ్ళకి గొడవ జరుగుతూ ఉంటే తీసేశారు, ఇది కూడా మీరు చేశారు కాబట్టి మేము చేసామని అంటారా? దేనికి ప్రతిదానికి మీరు చేశారు కాబట్టి మేము చేసాము.
నేను మున్సిపాలిటీ చేసింది మా కుటుంబం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్ళీ